యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా ప్రకారం దాదాపు 9 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా గత 50 సంవత్సరాల నుంచి మీజిల్స్ కారణంగా మరణాల్ని తప్పించుకున్నారంట. దానికి కారణం వ్యాక్సినేషన్ అన్నమాట. రీసెంట్గా అమెరికాలో యాంటీ వ్యాక్సినేషన్ మూవ్మెంట్ జరుగుతుంది, లేదా యాంటీ వ్యాక్సినేషన్ యాక్టివిజం జరుగుతుంది. అక్కడ కొత్తగా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో జాన్ ఎఫ్ కెనడీ జూనియర్, ఈయన హెల్త్ సెక్రటరీ అనమాట, అంటే హెల్త్ మినిస్టర్ అనమాట. ఈయన ఈ మధ్య ఒక ట్రెండ్ సృష్టించారు. అదేంటంటే వ్యాక్సిన్స్ వేసుకోవద్దు. అమెరికాలో చాలామంది యాంటీ వ్యాక్సినేషన్ యాక్టివిజం చేస్తున్నారనమాట. వ్యాక్సిన్స్ వేసుకుంటే దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి, ఆర్థరైటిస్ లాంటివి వస్తున్నాయి, కాబట్టి ఎవ్వరు వేసుకోవద్దని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. దీనివల్ల మీజిల్స్ అక్కడ తిరగబడుతుంది అనమాట. ఒకవేళ తిరగబడితే దాని విరులెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ వ్యాక్సిన్స్ కూడా సరిపోవు అనమాట. అంటే ఆ వ్యాక్సిన్ ఇంకా ఆపలేదు మీజిల్స్ స్ప్రెడ్ని. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవటం అనేది మన సొంత బాధ్యతే కాదు, అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఎందుకంటే మనం వేసుకోకపోతే ఆ వైరల్ డిసీజెస్ అందరికీ అంటితే కనుక ఇంకా ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్నమాట. మనం చూస్తే ఒకప్పుడు ఆఫ్రికా, ఏషియా ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా మీజిల్స్ మరణాలు ఉండేవి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మీజిల్స్ అనేది హైలీ కంటేజియస్ డిసీజ్ అనమాట. సో వైరల్ డిసీజ్ చాలా కంటేజియస్, అదొక ఎయిర్ బార్న్ డిసీజ్. ఇది చాలా చిన్న పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. కోల్డ్, ఫీవర్, ర్యాషెస్, కొన్నిసార్లు మరణాలకు కూడా దారితీయొచ్చు అనమాట. జనరల్గా మీజిల్స్కి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ప్రాపర్గా ఏది లేదు, ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే ట్రీట్ చేస్తారనమాట. అయితే మీజిల్స్ వల్ల మరణాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ ఉండే ఒకప్పుడు. అయితే 1963లో ఒక ఆయన జాన్ ఎండర్స్ అనే ఆయన మీజిల్స్కి వ్యాక్సిన్ తయారు చేశారనమాట. అప్పటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ వల్ల చాలా దేశాల్లో, అంటే ఈ మధ్యకాలంలో అయితే డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా, అంటే పేద దేశాల్లో కూడా మీజిల్స్ వ్యాక్సిన్ చేయడం వల్ల చాలా మరణాలు, మీజిల్స్ వల్ల జరిగే మరణాలు తగ్గిపోయాయి అనమాట. భారతదేశంలో కూడా ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ అనేది ఉందన్నమాట. మీజిల్స్, మమ్స్, రూబెల్లా వ్యాక్సినేషన్ అనేది జనరల్గా ఇది 2 డోసెస్గా అడ్మినిస్టర్ చేస్తారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలో ఈ ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేస్తారనమాట. పిల్లలకి 2 డోసెస్ ఇస్తారు ఇది. అయితే ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశంలో గత 25 సంవత్సరాలుగా మీజిల్స్ వల్ల మరణాలు బాగా తగ్గిపోయాయి అన్నమాట. భారతదేశం కూడా జీరో మీజిల్స్ రుబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇలా మనం ప్రపంచవ్యాప్తంగా డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ వ్యాక్సినేషన్ మీద దృష్టి పెడుతుంటే అమెరికా లాంటి దేశాల్లో అసలు వ్యాక్సినేషన్ వద్దు అని చెప్తున్నారనమాట. కానీ అమెరికా లాంటి దేశాల్లో యాంటీ వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రోగ్రామ్గా తయారైందనమాట, ఒక యాక్టివిజంగా తయారైంది. అయితే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వైడ్ స్ప్రెడ్ ఉండేది. 90% మీజిల్స్ పిల్లలకే వచ్చేదంట. అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం చాలామంది పిల్లలు దీనిలో ఉండేవాళ్ళు. అండ్ ఇప్పటికి కూడా 25% మీజిల్స్ కేసెస్లో హాస్పిటలైజేషన్ అనేది చాలా కంపల్సరీ అంట. 1970s, 80sలో మీజిల్స్ సంబంధించిన వ్యాక్సినేషన్ ఎఫర్ట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా స్ప్రెడ్ చేయడం వల్ల మీజిల్స్ మరణాలు చాలా తగ్గాయి అన్నమాట. ముఖ్యంగా హైజీన్, న్యూట్రిషన్, శానిటేషన్ ఇవన్నీ ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందన్నమాట. కానీ ఇవన్నీ చాలా దేశాల్లో, ముఖ్యంగా పేద దేశాల్లో ఉండవు. కానీ ఇప్పుడు అక్కడ వ్యాక్సినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ అమెరికాలో మాత్రం యాంటీ వ్యాక్సినేషన్ యాక్టివిజం అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కానీ దీనివల్ల అమెరికాలో మీజిల్స్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి అంచనాలు వస్తున్నాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.